గువాహటి వేదికగా ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కలవడం అభిమానులను ఆకట్టుకుంది. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ముచ్చటించుకుంటూ ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐపీఎల్ కు ముందే రాహుల్ ద్రవిడ్ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. కట్టుతోనే తన జట్టు శిబిరానికి చేరిన ద్రవిడ్ మ్యాచ్ల సమయంలోనూ ప్రతి మైదానానికి వెళ్తున్నాడు. అదే క్రమంలో గువాహటికి వచ్చాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ గాయంపై ధోని ఆరా తీశాడు. యువ క్రికెటర్లను ద్రవిడ్ కు పరిచయం చేశాడు. వారందరితో ద్రవిడ్ ఓపికగా కరచాలనం చేయడం విశేషం. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే విజయానికి చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం. అప్పటికి క్రీజ్ లో ధోని, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మది ఆఖరి ఓవర్. అయితే తొలి బంతికే ధోని భారీ షాట్ కి యత్నించాడు. డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ షిమ్రన్ హెట్మయర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ ఓవర్లో 13 పరుగులే సాధించడంతో సిఎస్కే కు ఓటమి తప్పలేదు. 2 ఏళ్ల కిందట ఐపీఎల్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు కూడా ధోనిని కట్టడి చేసిన సందీప్ శర్మ తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో తొలి 3 మ్యాచ్లకు రియాన్ పరాగ్ రాజస్థాన్ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైతో మ్యాచ్లో విజయం సాధించింది. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా రియాన్ కు జరిమానా పడింది. ఇలా ఈ సీజన్లో ఫైన్ ను ఎదుర్కొన్న రెండో కెప్టెన్ రియాన్ పరాగ్. అతడికి 12 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జరిమానాను ఎదుర్కొన్నాడు.